చెప్తాముడు. చిన్న షూట్ ఉందన్నా, కెమెరా కావాలి. చూసుకో ఏది కావాలో. ఇది తీసుకుంటా. కెనాన్ మార్క్ 4 లైట్స్. ఓకే. రేయ్ చెప్పన్నా. ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు అవుతుంది? చిన్నదే అన్నా, 8 గంటలు అయిపోతుంది. నాకు తెల్లారితో ప్రోగ్రామ్ ఉండదు. 9 గంటల కెమెరా కావాలా. తెచ్చేస్తానా. సరే పో. సరేనా. ఏం లేదు, రేపు షూట్ ఉంది. నా చెప్పండి అన్నా. మనీష్, నేను బయట ఉన్నా, రావట్లేదు బా. ఏమైందన్నా? మనీష్, అర్థం చేసుకో, నేను రాలేను. నా ఇప్పుడు చెప్తే ఎట్లన్నా? మనీష్, నన్ను వదిలే. అలా కాదన్నా, ఇప్పుడు చెప్తే నేను ఏం చేస్తానన్నా? అది లొకేషను ఏదో రాయల్స్ మిల్ అంటారా. రాయల్స్ మిల్. రేపటి నుంచారా? డేంజరా? డేంజర్దే ముందు లేరా, చూసుకుందాం కానీ. ఏంటి మటరా? ఏం మాట్లాడుతున్నావురా? అన్నా చెప్పండి అన్నా. సారీ మనీష్, నేను రావట్లేదు. మీకేమైందన్నా ఇప్పుడు? మనీష్, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను రావట్లేదు. నా ఏంది నా ఇది? అందరూ హ్యాండ్ ఇచ్చేస్తే ఎట్లన్నా? సారీ మనీష్, నేను రావట్లేదు. కాదన్నా, నేను కెమెరా రెంట్కి అడ్వాన్స్ కూడా ఇచ్చేసానన్నా. అదంతా నాకు తెలియదు మనీష్, నేను రావట్లేదు. బాయ్. అన్నా నా దగ్గర డబ్బులు లేవని మీకు తెలుసు కదన్నా. ఉన్న డబ్బు అంతా దీని మీద పెట్టినా మీకు తెలుసు కదన్నా. ఉన్న డబ్బు ఆల్రెడీ సగం అయిపోయింది. ఇప్పుడు మీరు హ్యాండ్ ఇస్తే అన్న ఏం చేయాలి చెప్పండి అన్న మీరే. 2 నిమిషాలు ఉండరా, 2 minutes ఉండు, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏం బ్రో డల్గా ఉన్నావు? ప్రతి ఒక్కరు హ్యాండ్ ఇచ్చేసినారా. నేనేమో కెమెరా ఇంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఈ టైంలో ఒక్కొక్కడు హ్యాండ్ ఇస్తున్నాడు. ఇప్పటికే నాకు దాచుకున్న దాంట్లో సగం అంతా ఏడే అయిపోయిందిరా. ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకు ముందే తెలుసు కదా బ్రో ఆ ఏరియా డేంజర్ అని. లొకేషన్ అనుకున్నాను రా, లొకేషన్ బాగుంటుందని చెప్పి. ఇప్పుడు లొకేషన్ చేంజ్ అంటేనే ఇబ్బంది అవుతుంది. సరే ఒక పని చేయండి బ్రో, 7 నాకు కాల్ చేయండి. వాళ్ళ బ్రదర్ ఒకరు ఉన్నారు. ఓకే. అతనికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా. అందులోనూ ఆ లొకేషన్ అంటే ఆయనకి బాగా తెలిసిన లొకేషన్. మనకు కూడా ఏ ప్రాబ్లం లేకుండా కొంచెం సేఫ్గా ఉంటుంది. సరే నేను కనుక్కుంటా. హలో, చెప్పురా. ఓకే. ఓకే. నేను మళ్ళీ చేస్తాను. మళ్ళీ చేస్తాను, ఉండు. శివాన ఫోన్ చేస్తారా, వాళ్ళన్న వస్తాడంట. ఏం భయపడద్దని అంటున్నారు అన్న కూడా.
చూద్దాం, ఏదో ఒకటి జరుగుతుంది. రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం అక్కడికి, సరేనా? బ్రో సారీ బ్రో, నేను షూట్కి రాలేను బ్రో. రే నీకేమైందిరా? అంటే నాకు డ్యూటీ టైమింగ్స్ అడ్జస్ట్ కావడం లేదు బ్రో, దానివల్ల నేను రాలేను బ్రో, ఏమనుకోకండి. ఐఎమ్ వెరీ సారీ బ్రో. రే ఇప్పుడు సడన్గా చెప్తే నేను ఏం చేయాలి చెప్పు. అలా కాదు బ్రో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బ్రో. కావాలంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని కావాలంటే పంపిస్తాను, మీకు సపోర్ట్గా ఉంటాడు. ఎవడు నీ ఫ్రెండ్ కిరణ్ గాడా? వాడే బ్రో. రే వాడు వస్తే ఫోన్ మాట్లాడుకునేకే సరిపోతుందిరా, ఎట్లా రావండి ఎగుతాను చెప్పు. నేను చెప్పి పంపిస్తా బ్రో, మీరు టెన్షన్ పడకండి, మీకు బాగా సపోర్ట్గా ఉంటాడు బ్రో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ బ్రో. సర్లే కానీ ఏం చేస్తాం ఇంకా. అన్న ఫోన్ చేస్తున్నాడే. హలో, ఎక్కడ్రా? టైం 9 అయింది. నా వస్తానా, దారిలోనే ఉన్నా. సరేరా. ఎంతసేపు రా? షూటింగ్లో ఉంటుంది కదా, రేపు తెచ్చుకుందాంలే. ఏం చేస్తున్నావురా? నేనా? అన్నతో కెమెరా షాప్ దాకా వచ్చారా? నువ్వేం తిన్నావు పొద్దున? పూరియా? అయితే నేను కూడా పూరిని తింటా. రే ఏంట్రా ఇది? ఎంతసేపు అయిందిరా వచ్చి? అన్న ఇప్పుడే అన్నా. ఎన్ని రోజులు పడుతుంది? ఒక 2 days అన్న. సరేలే, బాగా చేసుకుని రా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. మిల్లు కొనేదానికి మీకు లాగానే ఆసక్తి చూపెడుతున్నారు. 4% ज्यादा देगा, उसको देना पड़ता तो क्या सेठ तुम्हारा पिता ना आया नहीं तो क्या, मैं आया हूं ना. ఏమంట కేశవా? ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చేవన్నాడు. देखो रेड्डी, ये मिल तुम छोड़ दिया तो इसका मिल का पैसा 20% तुम्हारे को देगा और हमारे परिवार भी तुम्हारे को इलेक्शन में सपोर्ट करेगा. కేశవా, వీడి భాష నాకు నచ్చలేదు కేశవా. ए हिंदी में बात कर. మన ఏరియాలోకి వచ్చే తెలుగు మాట్లాడ్డా? ए बताओ तुम्हारे रेड्डी को. అవును కేశవ్ గారు, ఇంతకుముందు 20% అంటున్నాడే, ఏందది? అంటే మీరు పక్కకు తప్పుకుంటే వచ్చే దాంట్లో 20% ఇస్తానన్నాడు. ఎలక్షన్ లో వాళ్ళు నీకు సపోర్ట్ చేద్దాం ఈ అనుకున్నారు. విషయం తెలుగులో చెప్పుంటే బతికేవాడు కదా కేశవ్ గారా. ఛా 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 ఛా, ఎంత పని అయిపోయింది సేటు. నాకు అర్థమైంటా, నిన్ను చంపేవాడిని కాదప్పా, నాకేమో నీ భాష రాకపాయా. కట్ కట్ కట్. ఓకే అన్న. వావ్ 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 అన్న, సూపర్ సూపర్. అయిపోయింది అయిపోయింది ఏయ్, అన్న. లేరా కాదురా, బాగా చేశాడు బా. ఓకే బాగా వచ్చింది. వావ్. చాలా బాగుంది. అన్న. ఈడికి అన్న వచ్చేసినా ప్యాకప్ కానీ, మీరు ప్యాక్ చేసేయండి. సరేనా? చూడగానే నాకు ఒకసారి మనిషి భయం ఒకసారి వేసింది పక్కన. అన్న. ఓకే అన్న. అవును, ఈ క్యారెక్టర్ కి నా పేరు ఎందుకు పెట్టావు? అంటే ముందుగానే మిమ్మల్ని ఊహించుకొని రాసుకున్నాను ఉంటానా? కథ, అందుకని చెప్పి. బాగానే రాసినావు బా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. సరే మనీష్, నేను ఇంక బయలుదేరుతాను. ఓకే అన్న. బాయ్. ఓకే బాయ్. అరే మీరు ప్యాక్ చేయండి రా. రే ప్యాక్ చేసాను మొత్తం. ఓకే అన్న, ఓకే. అన్న వెళ్దామా? ఓకే పదాం రా.
అరే నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. బేబీ అయిపోయింది, ఇంక వెళ్తా ఉన్నాం, అయిపోయింది, ఇంకా 2 minutes అంతే. ఓకే. అన్న టీ ఒకటి నన్ను. రేయ్ ఏమిరా ఫోన్ ఎత్తా దానికి ఇంతసేపా? అన్నా, ఏమైంది చెప్పరా. కెమెరాను దొంగలు కొట్టేశారన్నా. ఏంటి కెమెరా దొంగలు కొట్టేశారా? ఏమన్నా కెమెరా పోయిందా? ఏ ఏరియారా? నా ముట్టాల్ నగర్ అన్నా. ముత్యాల నగరా? అది అసలే దొంగలుండే ఏరియా. సరే కానీ మనోనడా? ఎప్పుడో వెళ్ళిపోయాడన్నా. సరే మనీష్, నువ్వేం భయపడొద్దు, ఏదో ఒకటి చేద్దాంలే. అన్నా మెమరీ కార్డ్ అన్నా. ముత్యాల నగర్ అంటరా, విన్నావుగా? సరే అన్నా, నేను వెళ్తా. బ్రో, నిన్ను కొట్టేంత సీన్ కూడా నాకు లేదు బ్రో. బ్యాగ్ ఇచ్చేసాయి బ్రో. రానా పోదాం ఇంకా. అరే పదరా. బ్రో కెమెరా దొరికిందా బ్రో? లేదు బ్రో, చాలా కష్టంగా ఉంది, ఆడేసుకుంటున్నారు. నాకు అదే అనిపిస్తుంది. ఈ ఏరియా కొంచెం ఎందుకో డేంజర్గా అనిపిస్తుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బ్రో. వెళ్దాం బ్రో. ఏం టెన్షన్ పడకు బ్రో, వాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు, పక్కా మనకు దొరుకుతాడు. ఐదు లక్షల కెమెరా ఎంత ఈజీగా ఎత్తేసారా? చెక్ చేయరా. కెమెరా ఎక్కడరా? నువ్వు నాకేం తెలుసునా? రేయ్ మర్యాద చెప్పు, కెమెరా ఆడరా? అయినా కెమెరా లేని బ్యాగ్ పెట్టుకొని ఎరుపుకులా పరిగెత్తి నన్ను కూడా ఎరుపుకులా పరిగెత్తించారు కదా. రేయ్ మనీష్, ఏమైందో ఆలోచించరా క్లియర్గా. రేయ్ ముందా ఫోన్ ఎత్తు. చెప్పరా, ఏమైందిరా? రేయ్ ఎందుకు అరుస్తున్నావురా? ఏంటి ఏందిరా నువ్వు చెప్పేది? నిజమేనారా? అవునా? మార్నింగ్ తెచ్చేసారా?
ఏయ్ ఏమైందిరా? అన్నా సారీ అన్నా. సారీ ఎందుకు బ్రో? ఏమైంది క్లియర్గా చెప్పురా.